నాటుకోడికి మార్కెట్లో మంచి ధర ఉందని మా వద్ద సోనాలి బ్రీడ్ నాటుకోడి పిల్లలు అమ్మడం జరుగుతుంది అని నాటుకోడిల పెంపకం నిర్వాహకులు రవీందర్ గోపిలు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్ల సందనం గ్రామంలో ఎకరా స్థలంలో నాటుకోట్లను పెంచుతూ వాటి నుండి ఉత్పత్తి అవుతున్న గుడ్లను 21 రోజుల పాటు మిషన్లో పొదుగు వేసి ఆపై పిల్లలు పుట్టిన తర్వాత వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఏర్పాటు చేసిన ఈ నాటుకోడ్ల పెంపకం మంచి ఆదాయాన్ని ఇస్తుంది అని, ఎవరికైనా కోడి పిల్లలు కావాలి అంటే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎవరైనా యువకులు ఉపాధి పొందేందుకు ముందుకు వస్తే వారికి సూచనలు సలహాలు కూడా అందిస్తామని చెప్పిన రవీందర్ గోపిలతో అనంతగిరి న్యూస్ ఛానల్ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. అనంతగిరి ఛానల్కు స్వాగతం. మనం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దోమ మండలం బాట్ల సందారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో రవీందర్ గోపి ఒక నాటుకోడ్ల పెంపకం అనేది చేస్తున్నారు. ఈ నాటుకోడ్ల పెంపకం ఆదాయం కానీ, వాళ్ళు ఈ నాటుకోళ్ల సీడింగ్ విధానం కానీ, వాళ్ళు ఇక్కడ నుండి సరఫరా చేస్తున్న విధానం, వాళ్ళు పెట్టుబడికి సంబంధించిన వివరాలను వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రవీందర్తో పాటు గోపి మనతో ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే సార్. అన్న, ఈ కోళ్ళ ఫారం పెట్టాలనే ఆలోచన ఎట్లొచ్చింది? నాటుకోళ్ల పెంపకం అనే దాన్నే ఎందుకు మీరు ఎంచుకున్నారు? మేము గత 10 సంవత్సరాలు బాయిలర్ కోళ్ళు చేసిన తర్వాత దాంట్లో మాకు కొద్దిగా ప్రాఫిట్ అనేది, ఒకప్పుడు కూలీల రేట్లు కానీ, అక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చేది కానీ చాలా తక్కువ అన్నట్ల. ఇప్పుడు రాను ఇవన్నీ పెరిగిన కొద్దికి వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు అమౌంట్ అనేది ఏం మిగలకుండా అయింది. అంతే సరే అని చెప్పేసి ఇక దాన్ని అక్కడనే పెట్టేసి దాంట్లోకి వెళ్ళి బంద్ చేసి మేము ఈ నాటుకోళ్ళ ఫామ్కి రావడం జరిగింది. అంటే బాయిలర్ కోళ్ళ విషయానికి వస్తే, మీరు బాయిలర్ కోళ్ళు పెంచినాక వాటిని బయట మార్కెట్లో మాంసాన్ని మీరు విక్రయాలనేది చేస్తుండే. ఇప్పుడు ఈ నాటుకోళ్ల విషయానికి వస్తే మీరు ఇక్కడ సీడింగ్ విధానం ద్వారా సీడింగ్నే తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిసింది. అసలు ఈ సీడింగ్ అనేది ఎంచుకునే కారణం ఏంది? సీడ్ని ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు? అయితే ఇది సోనాలి బ్రీడ్ అనేది ఒకటి ప్యూర్ మన నాటుకోళ్ళ పుంజుని సెమన్ తీసుకొని దీనికి ఒక కొత్తగా బ్రీడ్ అనేది తయారు చేసిండు. దీంట్లో ఇమ్యూనిటీ 4 గిట్లంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఏ రోగాలకు వచ్చినా అని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఒక కోడి అంటే కొంచెం బ్రాండ్ లేక ఉంటుంది అన్నట్లు. ఇక మిగతావి ఉన్నాయి కానీ అవన్నీ బాగుంటాయి. అంటే మీరు ఇప్పుడు సోనాలి బ్రీడ్ని ఎంచుకొని ఫస్ట్ ఎక్కడన్నా మీరు ఈ నాటుకోళ్ల పెంపకాలను వెళ్ళి పరిశీలించారా? ఈ సోనాలి బ్రీడ్ని ఎంచుకొని బలమైన కారణం ఏంది అసలు? మేము చూసినాము, ఇక్కడ బెంగళూరు వెళ్ళినాము, ఇక్కడ రాజేంద్ర నగర్ వెళ్ళినాము, అంతా ఎక్కడెక్కడ ఉంటే అక్కడ అంతా సెర్చ్ చేసినాము. చూసిన తర్వాత మార్కెట్లో ఇది బాగుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మేము చూడడం జరిగింది అక్కడ వెళ్ళి. ఇక దీంతోపాటు మనకు గవర్నమెంట్ గిట్లంగా ఈ సబ్సిడీ ఇస్తుంది. అంటే ఈ సోనాలి బ్రీడ్ అంటే ముందు మీరు బాయిలర్ కోడ్ విధానాన్ని ఎంచుకున్నారు కదా, అసలు ఈ రంగంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ రంగంలోకి వచ్చి దగ్గర ఒక 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు బాయిలర్ కోడ్లు ఎన్ని సంవత్సరాలు చేసాం? అది ఒక 10 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు ఈ నాటుకోళ్ల పెంపకం వచ్చేటప్పటికి ఖర్చుతో కూడుకున్న పని అని కొంతమంది దూరంగా ఉంటారు. బయట మార్కెట్లో నాటుకోళ్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ నాటుకోడి గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. అంటే ఇప్పుడు బాయిలర్ కోడికి పెట్టే పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, నాటుకోళ్లకు పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది? ఆ బాయిలర్ కోడికి ఏం చేస్తారంటే మొత్తం కంపెనీ వేస్తుంది, కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. అది మనకు ఒక కోడి కిలోకు ఒక 4 రూపాయలు 5 రూపాయలు కట్టిస్తారు అంతే. ఇది ఏముందంటే సొంతం పెట్టుబడి అన్నట్ల. ఇది ఏం చేసుకున్నా దానా మనం వేసుకోవాలి, కోళ్ళని మనమే తీసుకోవాలి, బ్రీడర్ మనమే చూసుకోవాలి. ఇక దీన్ని బట్టి ఈ విధంగా. ఈ సోనాలి బ్రీడ్ని మీరు ఏ ప్రాంతంలో కొనుగోలు చేశారు? మీకు ఈ సీడ్ కొనేటప్పుడు ఎంత ఖర్చు వచ్చింది? ఫీడ్ కొనేటప్పుడు అంటే ఈ సీడ్ కొనేటప్పుడు అంటే మేము ఇక్కడ మన నల్గొండ దగ్గర ఈ ప్రెడెంట్ బ్రీడ్ని కొనడం జరిగింది. 3,50,000 కొనడం జరిగింది. అంటే ఇందులో కోడి పుంజులు కానీ, కోడి పెట్టలు కానీ? పెట్టలు సపరేట్ తీసుకున్నాము, పుంజులు ఒక దగ్గర నుంచి సపరేట్ తీసుకొచ్చి. అదే ప్రాంతం నుండి తీసుకొచ్చారు? అది వేరే మళ్ళీ ఇక్కడ. అంటే ఇప్పుడు బాయిలర్ కోళ్ళకు వచ్చేటలకు కోడిగుడ్ల పెంపకం అనేది ఒక ఇంజెక్షన్ మాదిరిగా ఉంటుంది. కోళ్ళ పెంపకం ఇది న్యాచురల్గా గుడ్ల పంపిన అంటారు. అంటే ఇది ఊరుకోడి జాతి కోడి లాగానే ఉంటుంది ఈ సీడ్ మొత్తం జాతి కోడి ఎలా ఉంటుందో దానికన్నా ఇంకా పర్ఫెక్ట్ బాగుంటుంది. అంటే ఇప్పుడు బాయిలర్ కోళ్ళకు ఒక వాతావరణాన్ని వర్షాకాలంలో ఒక విధంగా, వేసవిలో ఒక విధంగా అనేది ఉంటుంది. దీనికి ఈ వాతావరణంకు ఈ సీడ్తో ఏమన్నా ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా? ఏం సమస్యలు అయితే రాలేదు సార్ ఇప్పటి వరకు. మేము ఎందుకంటే ఆ సమస్యలు రాకుండా గిట్లంగా డైలీ స్ప్రే చేస్తుంటాము. అంటే వారానికి ఒకసారి
ఇక దాంతోపాటు వీటికి ఇక కావాల్సిన కాల్షియం కానీ అట్లా ఏదైనా రాకుండా ముందు జాగ్రత్త చేస్తూనే ఉంటాం కాబట్టి మాకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఈ నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీలు కానీ రుణాలు ఇచ్చే సదుపాయాలు కానీ ఏమన్నా ఈ దానికి ఇతర రైతులు పెట్టుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. వేరే వాళ్ళు పెట్టుకోవాలన్నా వాళ్ళకు చేసుకోవడానికి ఒక బ్యాంక్ సివిల్ బాగుండి మనం ధైర్యంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చేసుకోవడానికి గవర్నమెంట్ కంపల్సరీ సహకరిస్తుంది. ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి? ఇప్పుడు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని ఉంది, అది సెంట్రల్ నరేంద్ర మోడీ స్కీమ్ పెట్టిండు. అయితే దాంట్లో 50% సబ్సిడీ ఉంది సార్ పెట్టుకోవడానికి. బ్యాంక్ ఒక 26 లక్షలు ఇస్తుంది, సబ్సిడీ ఒక 26 లక్షలు ఇస్తుంది, టోటల్ 50 లక్షలు. రైతు వాటా ఒక 10 లక్షలు రైతు వాటా పెట్టుకోవాలి. టోటల్ 60 లక్షల ప్రాజెక్ట్ ఇది. మొదటగా మీరు నాటుకోళ్ల పెంపకం అనుకున్నప్పుడు ఎన్ని కోళ్ళు తెచ్చితే బాగుంటుందని ఎన్ని కోళ్ళు నిర్ణయించి తీసుకొచ్చారు? మేము ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారంగా వెళ్తాము. అట్లా ఎట్లా పడితే అట్లా పోవడం కానీ ఎట్లా పడితే అట్లా చేయడం అయితే కాదనే ఉద్దేశంతో అది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారంగానే చేయడం జరిగింది. మొదటిగా ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసి? 1000 కోళ్ళతోటి స్టార్ట్ చేసాం. ఇప్పుడు వారానికి ఈ నాటుకోళ్ళు మీరు సీడ్ ఉత్పత్తి చేయడానికి ఎన్ని గుడ్లను ఉత్పత్తి చేస్తుంది? వారానికి వచ్చేసి ఒక 5000 గుడ్లు వస్తాయి సార్. 5000 గుడ్లు. బయట మార్కెట్లో ఆ గుడ్లని ఏ ధరకు అమ్ముతున్నారు? గుడ్లు అమ్ముతున్నారా లేకపోతే మీరు సీడ్ తయారు చేసిన తర్వాతనే ఆ గుడ్లను బయటకు తీసుకెళ్తున్నారు? లేదు సార్, మేము గుడ్లు అమ్మే పని అయితే కాదు. మన దగ్గర హ్యాచరీ ఉంది కాబట్టి ఇది దీంట్లోనే మనము హ్యాచరీలోనే పెడతాము. మేము గుడ్లు అమ్మే పని అయితే కాదు. మనం ఒకసారి హ్యాచరీని చూసి అక్కడ కూడా గుడ్లు ఏ విధంగా మీరు పొదుగు చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో బయటకు వస్తుందని ఒకసారి పరిశీలించండి. ఓకే సార్. తీసేటప్పుడు మీరు అట్లా క్లీన్ చేసేటప్పుడు బయట నాటుకోళ్ల పెంపకం ఏ విధంగా ఉందో అదే తర్వాత నాటుకోళ్ల పెంపకం ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ గుడ్లను తీసుకొచ్చి వాటిని పొదుగు చేసి ఆ తర్వాత పిల్లలుగా మార్చిన తర్వాత వీళ్ళు అనేది బయట మార్కెట్లకు అమ్మకానికి అనేది చేస్తుంటారు. ఈ మిషన్ ఏర్పాటు దాన్ని ఎంత ఖర్చు అయిందనే వివరాలను మన రవీంద్ర అన్నని అడుగుదాం. అన్న, ఈ మిషన్లు అసలు మీరు ఈ మిషన్లు పెట్టాలనుకున్నప్పుడు మీకు ఎవరైనా ఈ సలహాలు ఇచ్చారా దీని గురించి? సలహాలు అంటే ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉంటుంది కదా సార్, దాన్ని బట్టి కోళ్ళ తర్వాత మిషన్ తర్వాత మనం పిల్లలు అమ్మే కెపాసిటీ మాత్రమే ఇది. అయితే దీని ధర వచ్చేసి 5 లక్షలు ఉంటుంది సార్. ఏపీ పోల్ట్రీ వాళ్ళన్నది ఇది మొత్తం 15,000 కెపాసిటీ మిషన్ అన్నట్లా. ఓకే, ఒక్క మిషన్లో 15,000? అవును సార్. ఒక్క దాంట్లో 15,000 గుడ్లు ఒకటేసారి పొదుగు చేయొచ్చు. అంటే ఇందులో గుడ్లు పెట్టినాక ఎన్ని రోజుల పొదుగుకు పిల్ల తయారవుతుంది? ఇప్పుడు దీంట్లో 18 రోజులు ఉంటాయి సార్. ఓకే, దాని తర్వాత 3 రోజులు ఆ పక్క ఇందులో. ఓకే, ఇంకా ఇప్పుడు ఈ గుడ్లు ఇందులో పెట్టేటప్పుడు మీరు గుడ్ల అంటే ప్రాధాన్యత చూస్తారా? అంటే గుడ్డు నీట్నెస్ కానీ సైజుని కానీ అట్లా ఒక నిర్ణీత సైజులని ఇంట్లో పెట్టాలనేది ఏమన్నా నిబంధనలు ఉన్నాయా? మొత్తము మనకు ఏ గ్రేడ్ లేక మొత్తం పెద్ద సైజు, ఏమైనా చిన్నవి ఉంటే ఏమైనా క్రాప్ వచ్చినవి ఉంటే అవి తీసి పక్కన పెడతాము. అన్నీ ఒకటే సైజు మాత్రం క్వాలిటీగా. ఒకసారి తీసి చూపిస్తారా? చూడండి, ఇప్పుడు వీళ్ళు 21 రోజులు 18 రోజులు ఇందులో పొదుగు చేసిన తర్వాత వీటిని మరో దాంట్లకు గుడ్డు పొదిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఒక 3 రోజుల పాటు మరో మిషన్లో పెట్టి దాన్ని వాతావరణం కానీ దాని ఆరోగ్య పరిస్థితి కానీ గమనించిన తర్వాతనే ఈ సీన్ అనేది బయట మార్కెట్లకు పంపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు గుడ్డు సైజు నాటుకోళ్ళు బయట ఏ విధంగా ఉంటాయో ఈ జాతి కోళ్ళ గుడ్లు కూడా అచ్చం నాటుకోళ్ళ లాగానే ఉంటాయి. ఇంచుమించు ఇది మన వాతావరణంలో పెరగడానికి మంచి అనువైన ప్రాంతంగానే గుర్తించి వీళ్ళు ఈ సీడ్ అనేది ఎంచుకున్నట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. వీళ్ళు పెట్టిన రోజు నుంచి ప్రతిరోజు కూడా గుడ్డును ఏ తేదీన పెట్టినాము, ఏ రోజు దీన్ని మనకు సీడ్గా తయారవుతుంది అనేది వీళ్ళు పేపర్ల పైన కూడా రాసుకొని పెట్టినట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 3 రోజుల పాటు కోళ్ళను బయట తీసేది కూడా ఉంది. మోటార్ బంద్ కరు. చూడండి, ఇక్కడ పిల్లలు కూడా వీళ్ళు
18 రోజులు అక్కడ పెట్టిన తర్వాత గుడ్లు బయటకు వచ్చిన తర్వాత కోళ్ళను కూడా తయారు చేశారు. ఇప్పుడు ఈ చిక్స్ని ఈ వాతావరణంకి తట్టుకుంటాయా లేదా అన్నట్ల 3 రోజులు దాన్ని అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత వీళ్ళు అనేది బయట మార్కెట్లోకి ఉత్పత్తి చేస్తారు. అన్న ఇప్పుడు గుడ్డు ధర ఏ విధంగా ఉంటుందన్న? గుడ్డు ధర అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన గుడ్లు మనం కొనుక్కోవాలనుకున్నా అమ్మాలనుకున్నా మినిమం ఒక 13 రూపాయల లెక్క తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడి పిల్లగా మారిన తర్వాత ఈ సీడ్ని బయటికి పంపించాలంటే ఏ ధర పడుతుంది? దాన్ని పిల్లల్ని ఈ సీడ్ని మీరు బయట మార్కెట్లో బయట మార్కెట్ అంటే 30 రూపాయలకి ఇస్తాం. చూస్తున్నారు కదా, 21 రోజుల తర్వాత సీడ్ అనేది ఈ విధంగా వస్తుంది. బయట మార్కెట్లో వీళ్ళు అమ్మేందుకు 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ కోళ్ళు ఇంచుమించు బ్రీడ్ వికారాబాద్ జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వీళ్ళు తరలిస్తున్నట్లయితే చెప్తున్నారు. అన్న ఇప్పుడు మనము ఈ ప్రాంతం నుంచి ఈ కోళ్ళను ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు పంపిస్తున్నారు? ఇప్పుడు జగిత్యాల, మహబూబ్నగర్, ఇక్కడ కరీంనగర్, ఇటు చాలా ప్రాంతాలకు వాళ్ళు వస్తుంటారు. మేము వాళ్ళకి ఇచ్చేస్తుంటాం అన్నమాట. అంటే బయట మార్కెట్లకు దీని ప్రోడక్ట్ని బయటకు పంపించడానికి మీరు ఏమైనా మార్కెటింగ్ అలాంటివి ఏమైనా చేస్తుంటారా? మార్కెటింగ్ అంటే ఇప్పుడు మేము ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేస్తాము. ఇప్పుడు ఆయన థియేటర్ వస్తాడు, వచ్చి ఆయనకి ఎన్ని పిల్లలు అనేది ఒక 15 రోజుల ముందు బుకింగ్ చేసుకొని ఇక అలాంటి డేట్ వేస్తాం కదా, ఈ వారం ఎన్ని పిల్లలు ఉన్నాయి, సెకండ్ వారంలో ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఒక వారం 15 రోజుల ముందే బుకింగ్ చేసుకున్న ఆ డేట్ ప్రకారంగానే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతాం పిల్లలు. ఇప్పుడు మార్కెట్లో సోనాలి బ్రీడ్తో పాటు కడక్నాథ్ ఇట్లాంటి ఎన్నో రకాల జాతులు అనేటివి మనం చూస్తుంటాం. మీరు ఈ సోనాలి బ్రాండ్ని ఎంచుకొని కారణం ఏంది అసలు? ఇది నమ్మకమైన బ్రీడ్ కాబట్టి దీని మీద రైతులకు ఇమ్యూనిటీ పవర్ కానీ ఏదైనా తినడానికి కానీ మన సేమ్ ఊరా కోడి ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఏదైనా న్యాచురల్గా ఈ రకంగా చేయాలనేది ఆలోచన. ఇప్పుడు జిల్లాలో ఇలాంటి మిషన్లు ఇంకా వేరే నిర్వాహకుల దగ్గర కానీ అటువంటి నిర్వాహకుల వద్ద ఇటువంటి మిషన్లు అయితే ఇప్పుడు మా దోమ మండలం కింద దగ్గర ఒక 3 అంటే ఒక 5-6 మంది దగ్గర ఉన్నాయి. ఒక అతని దగ్గర ఒక 50,000 కెపాసిటీ ఉంది, ఇంకో అతని దగ్గర ఒక 15,000 కెపాసిటీ, ఒక 3-4 ఉంటాయి అట్లా. అంటే ఇది టోటల్గా మీరు 60 లక్షల సబ్సిడీతో ఏర్పాటు చేసుకున్న ఇది 60 లక్షల బడ్జెట్తో ఏర్పాటు చేసుకున్న దాంట్లో మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సబ్సిడీ కూడా వస్తుంది కదా. ప్రతి నెల మీ ఆదాయం ఎంత ఉంది? ప్రతి నెల అంటే ఇప్పుడు మాకు దగ్గర ఈ 4 వారాల పిల్లలు ఇట్లా ఈ విధంగా ఈ రేట్లో అమ్మితే మాత్రం ఖచ్చితంగా ఒక 80 వరకు కంపల్సరీ. దీనికి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులే పనిచేస్తున్నారా దీనికి? అంటే ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఉన్నాయనుకో, దానికి ఒక డాక్టర్ కానీ ఎంప్లాయీస్ కానీ దానికి సీడింగ్ కోసం కానీ దాన్ని వేస్టేజ్ అంతా తీయడానికి కానీ ఇట్లా ఒక పని వాళ్ళ అనేది చాలా అవసరం పడుతుంది. ఈ సీడ్కు ఈ పని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడున్న కెపాసిటీలో ఇప్పుడున్న కోళ్ళని బట్టి ఇప్పుడున్న సిచ్యుయేషన్ని బట్టి మొన్నటి వరకు మేమే చేసుకున్నాము. అయితే మాకు ఇంకో మిషన్ ఫిట్ చేయడం అయింది కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువైంది కాబట్టి ఒక 2 పని వాళ్ళని పెట్టుకున్నాం. ఓకే, మీకు అంటే ప్రతి నెల ఖర్చు ఎంత ఉంటుంది? ఖర్చు అంటే పెట్టుబడి అనేది మీరు పెట్టేశారు. కంటిన్యూస్ అవుతే ఈ కోళ్ళకు ఒక ఎంప్లాయీస్ పరంగా కానీ కరెంట్ పరంగా కానీ వీటి మెయింటెనెన్స్ సంబంధించి ఎప్పుడైనా డాక్టర్లను పిలిచే అవసరం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఈ ఖర్చు కానీ పిల్లలు కానీ ఆ కోళ్ళకు వచ్చే దానా కానీ ఇవన్నీ చూసుకుంటే మాకు నెలకు దగ్గర ఒక 1,50,000 దాకా ఖర్చు ఉంటుంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఖర్చు ఉంటుంది, అదే స్థాయిలో ఆదాయం కూడా ఉంటుంది. అంటే ఆదాయం బయట మార్కెట్ నుంచి సీడ్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు పెంపకం కోసం తీసుకుపోతారా, అమ్మడం కోసం అనేది తీసుకుపోతారా బయట మార్కెట్లకు? బయట మార్కెట్ల కంటే ఇవి ఇప్పుడు మనం పిల్లలు ఇచ్చిన తర్వాత వాడు ఒక 3 నెలల వరకు మొత్తము పెంచి బయట థియేటర్ వాళ్ళకు కటింగ్ పర్పస్కి అమ్మేస్తారు. కొందరు ఏం చేస్తారు, దీన్ని ఒక గుడ్ల పర్పస్లో గిట్లంగా పెంచుతారు. అప్పుడు ఏం చేస్తారు, అదే 350-400లకు. అంటే ఇప్పుడు మీకు ఈ కోడి తీసుకుంటున్నాం, ఈ కోడి పుంజ లేకపోతే పెట్టిన గుడ్లు పెట్టేది అనేది ఎట్లా నిర్ధారణ? మేము డాక్టర్ని, మాకు ఒక డాక్టర్ ఉంటాడు, ఆయన పిలిపిస్తాము. మేల్స్ కావాలన్నా మేల్స్ ఇస్తాం, ఫిమేల్స్ కావాలన్నా ఫిమేల్స్ ఇస్తాము. డాక్టర్ ఉన్నాడు. అంటే మీకు ఎక్కువగా ఎట్లా మాంసం కోసము పెంచే వ్యాపారులు మిమ్మల్ని సంప్రదిస్తున్నారా, లేకపోతే గుడ్లని పొదుగు చేసి అమ్మాలనుకునే వాళ్ళు సంప్రదిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది ఎక్కువ అయితే మాంసం పర్పస్కి ఎక్కువ ఇది చేస్తారు. దాంట్లో ఒక 20%-30% మాత్రము
ఈ గుడ్ల పర్పస్కి. ఇప్పుడు మీరు ఈ సీడ్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు 3 నెలల ప్రాసెస్ వాళ్ళు పెంచుకోవడానికి కదన్న, వాళ్ళకి ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కానీ వెళ్ళి ఆ సీడ్ ఎట్లుందనేది మీరు ఏమైనా పరిశీలించినట్లు ఉంటాయి? చేస్తాం సార్, ఎందుకంటే వాళ్ళు అనుభవం ఉండి తీసుకుపోయే వాళ్ళకి ఇట్లంగా చెప్తాము, అనుభవం లేని వాళ్ళకి ఇట్లా వచ్చి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇట్లంగా కంపల్సరీ సర్వీస్ మాత్రం చేస్తాం. ఎట్లా సర్వీస్ చేస్తామంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడినప్పుడు కోడికి ఏమవుతుంది, దీనికి ఏం మెడిసిన్ వాడాలి అనేది అట్లా ఏమన్నా డిసిజన్ ప్రకారంగా ఏమన్నా వచ్చిందనుకో దానికి కంపల్సరీ హెల్ప్ చేస్తాం. వీటికి ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసినంత వరకు అయితే ఇలా వీటికి డిసిజన్ అనేది ఉండొచ్చు మామూలు, కానీ స్ప్రే మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి, వారానికి ఒకసారి కంపల్సరీ. సరే, ఇప్పుడు మీరు ఎట్లుంది అనుకుంటారు వ్యాపారం? మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలల్లో ఈ వ్యాపారం అనేది వృద్ధి చెందింది అనుకుంటారా? ఇక ముందు కొనసాగి ఈ వ్యాపారం ఇంకా నలుగురు చేస్తే బాగుంటుంది అనే దానికి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా? చేసుకోవచ్చు సార్. ఒక రైతులు మంచిగా బాగుపడాలనుకుంటే, చేయాలనుకుంటే కంపల్సరీ ఇప్పుడు మనం ఎట్లయితే చేస్తున్నారో ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకడు థియేటర్ గిట్లంగా కావచ్చు, ఒకడు గుడ్ల పర్పస్ పెట్టుకోవచ్చు, ఒకడు మీట్ పర్పస్ గిట్లంగా పెట్టుకోవచ్చు. అందరు ఇదే పని కాకుండా మనిషికి ఒక్కొక్కటి ఇప్పుడు మార్కెట్లో చేసుకోవాలి. నాటుకోడ్లకు కూడా ఒక మంచి డిమాండ్ అనేది ఉంది. ప్రైస్ పరంగా కూడా 500 నుంచి 1000 రూపాయల దాకా కోడి ధర అనేది మనం బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చూస్తున్నాం. అంటే పబ్లిక్ ఒకటి ఏముంటుంది అంటే ఫామ్ నుండి వచ్చిన దానికి ఇంటికాడ పెరిగిన దానికి ఒక తేడా అనేది అనుకుంటారు. అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది ఇప్పుడు మీ ఫామ్లో పెరుగుతున్నప్పటికీ ఇది నాటుకోడి మాంసం లాగానే ఉంటుందా? పోషకాహార విలువలు ఎట్లుంటుంది? ఇప్పుడు సేమ్ మన ఊరు నాటుకోడి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఒక పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్ట్ పందులు కానీ, కోడి పిల్లల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ ఒక సబ్సిడీ అనేది ఇస్తుంది. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ప్రజలకు? ఇది ఖచ్చితంగా చేసుకోవాలి సార్. ఏదో సబ్సిడీ పేరు మీద పెట్టి మనం అక్కడ పెట్టినాం ఇక్కడ చూసుకున్నాం అనే విషయం అయితే కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇది ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఖచ్చితంగా బ్యాంక్ లోన్ తీసుకోవాలి, చేసుకొని దాన్ని చేసుకునే కెపాసిటీ మాత్రం రైతుల దగ్గర ఉంది. ఇప్పుడు మీకు సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఎలా చేస్తున్నారు, ఎన్ని కోళ్ళు తెచ్చిర్రు, దానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది మీకు అబ్జర్వర్లు ఎవరైనా అధికారులు వచ్చి పరిశీలించడం కానీ వీళ్ళు బిజినెస్ చేస్తుర్రా చేస్తలేరా అనే కోణంలో ఏమైనా దర్యాప్తు అనేది ఏమైనా ఉంటుంది? దీనికి కంపల్సరీ ఉంటుంది సార్. మనకు వికారాబాద్ డిస్టిక్ హెచ్ఓ అని ఉంటాడు, వెటర్నరీ డాక్టరు వాళ్ళు వస్తుంటారు. ప్రతి మొత్తం జియో ట్యాగింగ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి మోసాలు అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఇది ఈ సబ్సిడీ అనేది ఒక ఎస్టీ కులానికో లేకపోతే ఇంకో కులానికో సంబంధమా, లేకపోతే ఏ కులస్తునికైనా ఈ సబ్సిడీ అనేది వర్తిస్తుందా? ఎవరికైనా ఉంది సార్. బీసీ, ఓసీ, రెడ్డిల ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఒక్కరికి చేయాలని అయితే లేదు. ఇది ప్రతి ఒక్కరికి సబ్సిడీ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంది. దీంట్లో ఎస్సీ ఎస్టీకే ఇవ్వాలి, బీసీ వాళ్ళకు ఓసీలకు ఇవ్వద్దు అనేది ఎక్కడ గైడ్లైన్స్లో లేదు. ఇప్పుడు ఈ సీడ్ ఇప్పటివరకు ఏ ప్రాంతాలకు పోయింది? ఇప్పుడు నల్గొండ, కరీంనగర్, జగిత్యాల, ఇక్కడ మహబూబ్నగర్, కొత్తకోట, నల్గొండ, ఆంధ్ర ఇటు మేము దగ్గర పెట్టి గిట్లంగా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది కదా, ఇంచుమించు 1 లక్ష 2 లక్షల తీసుకున్న వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది? అక్కడ చాలా బాగుంది సార్. వాళ్ళకి ఇట్లా మేము అడుగుతాం కదా, ఇప్పుడు మేము ఇచ్చిన సీడ్ ఎలా ఉంది, అది మరి మంచిగా ఉందా, ఏమైనా ఫాల్ట్ ఉందా, మీ ప్రవర్తన ఎట్లుందని ఇట్లా అడుగుతుంది. తీసుకుపోయిన వాళ్ళ దాంట్లో ఎక్కువ మెజారిటీ కట్ చేయడానికి తీసుకుపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అందుకు కోడి పిల్లల పెంపకం చేసి కోళ్ళు పెంచే వాళ్ళు, గుడ్లు ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం అదే. ఎట్లా అంటే ఇప్పుడు నేనే ఒకరికి 25 ఇచ్చిన ఈ పిల్లలు. ఇప్పుడు అవి గుడ్ల పర్పస్లో పెంచుకోవడానికి ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే అవి గిట్లంగా గుడ్ల పర్పస్కి వస్తాయి. అట్లా వాళ్ళు మళ్ళీ మీకు ఏమైనా అప్రోచ్ అయ్యారా? మేము గుడ్లను కూడా తయారు చేస్తున్నాం, మేము అట్లా తీసుకుంటాం, మేము గుడ్లను గిట్లంగా ఇది చేస్తామంటే మేము గిట్లంగా తీసుకుంటాం, మా దగ్గర హ్యాచరీ ఉంది, మేము గిట్లంగా మళ్ళీ పిల్ల తయారు చేసి ఇట్లా వేరే రైతులకు గిట్లంగా ఇప్పుడు ఆ గుడ్లు వాళ్ళు తెచ్చి ఇస్తే ఈ హ్యాచర్లో పెట్టి 21 రోజులు పొదుగు చేసి వాళ్ళకి తిరిగి ఆ ఫీడ్ని ఇవ్వడానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తుంది? మేము అట్లా కాదు సార్. మేము తీసుకునేది అంటే ఇప్పుడు ఒక గుడ్డు ధర అనేది ఒక 13 రూపాయలు వాళ్ళు చెప్తారు.
దాన్ని బట్టి మనం తీసుకొచ్చి మనం పిల్ల తయారు చేసి బయట మళ్ళీ సప్లై వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఈ వీటిని అమ్మాలనుకుంటారు, బయట ప్రజలకు ఇవ్వాలనుకుంటారు, సీడ్ని ఇవ్వాలనుకుంటారు, మీరు వాళ్ళకి చెప్పేది ఏంది? మీ అడ్రస్ కానీ, మీ నంబర్ కానీ, మీ ప్రొడక్ట్ విలువను కానీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ రవీందర్ ఇద్దరం కలిసి మనం బట్లచందరం ఫామ్లో, బట్లచందరం గ్రామం, దోమ మండలం, వికారాబాద్ జిల్లాలో మన నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నాము. ఎవరికైనా మనం కోడి పిల్లలు సప్లై చేస్తున్నామంటే వాళ్ళకు కోడి పిల్లలు ప్లస్ ఫీడ్ ప్లస్ మెడిసిన్ ఏదైనా మనం ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ వాళ్ళకు 100% వాళ్ళు ఏది ఉన్నా, ఎటువంటి డిసీజ్ ఉన్నా దాన్ని మనము సాల్వ్ చేస్తాం. వాళ్ళకు పర్ఫెక్ట్గా వాళ్ళకు బ్యాచ్ 3 నెలల వరకు కూడా మనం ఏంటో ఫాలో అప్ చేస్తాం. కొందరు 3 నెలల వాళ్ళకు కటింగ్ యూజ్ చేస్తారు, కొందరు 3 నెలల నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాయి. ఏది బ్రీడింగ్ పర్పస్, వాళ్ళు ఎగ్స్ కోసం తొందరగా తీసుకెళ్తారు అక్కడ నుంచి. ఇప్పుడు మనకు సపోజ్గా మనం యువకులకు మంచిగా ఉపాధి అవకాశాలు, ఒక 1000 కోళ్ళు తీసుకుంటే 1000 చిక్స్, దానికి వచ్చే పెట్టుబడి 1,00,000 రూపాయలు అనుకుంటే ఒక్క కోడి 300 పోయినా 3 లక్షలు సంపాదించుకుంటారు వితిన్ 4 మంత్స్లో. 3 to 4 మంత్స్లో మంచిగా 2 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది ఇక్కడే పెట్టాలి, షెడ్డే ఉండాలని ఏం లేదు. ఎక్కడైనా మన పొలాల్లో చిన్న గుడిసె పెట్టుకుని కూడా 500 నుంచి 300, 500, 600 పెట్టనే తీసుకోవచ్చు. దీంట్లో చనిపోయేది తక్కువ, లాస్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే కోడిపిల్ల కొందరు 1 మంత్ పెంచి కూడా అమ్ముతారు, 50 నుంచి 70 రూపాయల దాకా మంచిగా పోతారు రేటు. ఎవరికి ఇష్టం అది. ఒక్కొక్కసారి కోడిపిల్ల ఎక్కడి నుంచి బయటకు పోయిందంటే దానికి డిమాండ్ పోతూనే ఉంటుంది, తగ్గదు. చూస్తుంటాం కదా, ఇప్పుడు మనమైతే ఈ దోమ మండలం ఏవైతే కోళ్ళ ఫామ్, నాటుకోళ్ళ కోళ్ళ ఫామ్ను చూసినామో, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో పౌష్టికాహారం అందించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ నాటుకోళ్ళ వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నట్లు ఇక్కడ నిర్వాహకులు మనకు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది పెట్టుబడి కొద్దితో పాటు లాభాలు కూడా మంచిగా ఆర్జించి, నాటుకోళ్ళు గ్రామాల్లో నాటుకోడి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ కోళ్ళ పెంపకం ఉంటుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు సీడ్ని 21 కోళ్ళను పెంచి 21 రోజుల పాటు గుడ్లను పొదుగు చేసి 21 రోజుల తర్వాత కోడిని బయటికి తీసిన తర్వాత, కోడి పిల్లని బయటికి తీసిన తర్వాత వీటిని వీళ్ళు బయట మార్కెట్లో అనేది విక్రయాలు అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం వీళ్ళు ఈ కోడి గుడ్డుని పొదుగు చేసిన తర్వాత బయటికి తీసిన తర్వాత దీని ధరను వాళ్ళు 30 రూపాయలుగా నిర్ణయించారు. వీటిని తినడం వల్ల పౌష్టిక విలువలు పొందడంతో పాటు అచ్చం నాటుకోళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ కోళ్ళు కూడా అదే విధంగా ఉంటుంది, వాటికి వీటికి ఎలాంటి పోలిక లేదు అనే విధంగా ఇక్కడ నిర్వాహకులు రవీందర్ గారు మనకి ఇప్పటివరకు గోపి గారు చెప్పడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా సీడ్ కావాలి, మీకు కూడా నాటుకోళ్ళ పెంపకం మీద అవగాహన కావాలన్నా, ఈ సీడ్ని మీరు కొనాలనుకున్నా ఇక్కడ వీళ్ళను సంప్రదించినట్లయితే వీళ్ళు ఈ సీడ్ని మీకు తయారు చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు నచ్చిన కోడిగుడ్లు ఏవైనా ఉంటే కూడా వీళ్ళు ఇక్కడ పొదుగు చేసి మీకు అందించే చర్యలు కూడా వీళ్ళు ఇక్కడ తీసుకున్నట్లు కూడా నిర్వాహకులు తెలుపుతున్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది మేము డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తాం. దాని ప్రకారంగా వీళ్ళ దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు నాటుకోళ్ళ పెంపక విధానంతో పాటు ఈ సీడ్ని కూడా వీళ్ళు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు చూస్తూనే ఉండండి అనంతగిరి ఛానల్. యువత సంబంధించిన విషయాలను మీకు అందించే ప్రయత్నం అయితే అనంతగిరి ఛానల్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీ ప్రోడక్ట్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అన్న.